హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. మేము వచ్చేసి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నామన్నమాట. షాపింగ్కి అయితే వెళ్తున్నాము. మేము ఎక్కడికెక్కడికి వెళ్తాము, ఏం తీసుకుంటాం అనేది మీరు కూడా చూడండి. ఇక్కడ అంటే ఇండియా గేట్కి కూడా వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మార్నింగే వచ్చాము. మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ వచ్చాము, కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము. మేము వచ్చేసి రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడమే లేట్ స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా షాపింగ్ చేద్దాం అనుకున్నాము, కానీ ఏం జరిగిందో మీరే చూడండి. క్యూటీ వీళ్ళైతే స్టార్ట్ అయిపోయినారు. ఇవన్నీ షాపింగ్సే మనకు కనిపిస్తున్నాయి. రేట్స్ అయితే ఒక్కొక్కలాగా ఉందన్నమాట. చూడాలి మేము ఏమేమి కొనుక్కుంటాము ఏంటి అనేది చూస్తూ ఉండండి. మేము వచ్చేసి ఆటోలో అయితే వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఇండియా గేట్. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో. చూసారా వ్యూ అయితే ఎంత బాగుందో. వాటర్ అయితే మేము ఇష్టం వచ్చిన వాటర్ దొరుకుతున్నాయి. మాకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వాటర్ దొరుకుతున్నాయి. మా ఖుషీని అయితే చూడండి, ఎవరు ఎత్తుకుంటే వాళ్ళకి అతుకుపోయి ఉంటుంది అనమాట. ఎక్స్ప్రెషన్స్ కూడా ఏమి ఇయ్యదు, సైలెంట్గా అట్లా చూస్తూ ఉంటుంది. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలా ఖాళీ ప్లేస్లలో బిల్డింగ్స్ పైన పిజన్స్ని చూస్తుంటాం కదా. ఇక్కడ వచ్చేసి కొంచెం కొత్తగా కాకులు అయితే ఉన్నాయన్నమాట. చాలా కాకులు ఉన్నాయి. ఇది వచ్చేసి ఇండియా గేట్. మనమైతే లోపలికి వచ్చేసాము. మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా గేట్ దగ్గర అయితే వచ్చేసామన్నమాట. మీకు ఒకటి చెప్తాను, నవ్వుకోకండి. ఇండియా గేట్ని చూడంగానే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చింది ఇండియా గేట్ బాస్మతి రైస్. ఇక్కడ వచ్చేసి మనకైతే ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఇండియా అని మీకు కనిపిస్తుంది కదా, ఇండియా అని మాత్రమే ఉందనుకోకండి. దానిపైన వచ్చేసి సోల్జర్స్ నేమ్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి వరల్డ్ వార్ జరిగినప్పుడు సోల్జర్స్ ఎవరైతే మన ఇండియా కోసం ప్రాణాలు ఇచ్చారో వాళ్ళ నేమ్స్ అయితే అక్కడ ఉంటాయన్నమాట. రియలీ కదా, మనం ఇండియన్స్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఇంకా పిల్లలకైతే ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఇలా ఖాళీగా ఉండేసరికి మంచిగా ఆడుకున్నారు. అక్కడ కొన్ని బొమ్మలు కూడా కొనుక్కున్నారు, ఆడనే పొడగొట్టుకున్నారు మా పిల్లలు అయితే. ఇంకా ఇక్కడే చీకటి అయిపోయింది, మాకు లేట్ అయిపోయింది. షాపింగ్ అయితే చాలా చేద్దాం అనుకుండే. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి పాలికా బజార్ అని ఉంది. ఇది వచ్చేసి మీకు ఐడియా ఉందో లేదా, సికింద్రాబాద్లో కూడా పాలికా బజార్ అని అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే 9 o'clockకి క్లోజ్ అయిపోతుందంట. మేము వెళ్ళిందే లేట్ కాబట్టి మాకు ఎక్కువ షాపింగ్ చేసుకునే టైం అయితే దొరకలేదు. అందుకోసమని కొంచెం లోపలికి అయితే అలా వెళ్ళేసి ఒక రౌండ్ తిరిగేసి కొన్ని మాత్రమే తీసుకొని వచ్చాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పానీపూరి వచ్చేసి వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.